పదవుల పందేరం కోసం దీర్ఘకాలంగా నిరీక్షిస్తోన్న ఆశావహుల్లో కొత్త ఏడాది మరోమారు ఆశలు రేకెత్తిస్తోంది. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో నేతల ఆశలు మరోమారు చిగురించాయి. కిరణ్ కేబినెట్లో మార్పులకు అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏళ్లుగా ఊరిస్తోన్న నామినేటెడ్ పదవుల భర్తీ ఈ సంవత్సరం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివిధ కారణాల రీత్యా ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్న నామినేటెడ్ పదవుల్ని వీలైనంత త్వరగానే భర్తీ చేస్తామని బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అంశం, జగన్ వ్యవహారం, సొంత పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా తదితర కారణాల రీత్యా ఆ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు సాధారణ ఎన్నికలకు 2 ఏళ్ల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఇంకా నాంచడం బాగుండదన్న అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు తెలిసింది. వీలైనంత త్వరగా పదవుల పందేరాన్ని పూర్తి చేయాలన్న భావనతో ఆయన ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా పార్టీ నేతల సమావేశంతో పాటు తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా మీడియా ప్రతినిధులతో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ సంక్రాంతి తర్వాత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవునండి, 4 గంటల కొద్దిగా నిరాశలో ఉన్నారు. దాన్ని తెరదించుతూ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, సంక్రాంతి తర్వాత తీసుకుంటారు అన్నట్టుగా తీసుకుంటారు, చేస్తారు. ప్రస్తుత మంత్రివర్గంలో అవసరమైన మార్పులు, చేర్పులతో పాటు శాఖల పునర్వ్యవస్థీకరణ కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. బడ్జెట్ సమావేశాలు, ఉప ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ముహూర్తం ఎప్పుడన్నదే తేలాల్సి ఉంది.